వాళ్ళ మదర్ ఉన్నారు, ఆమె మాటల్లో విందాం అసలు ఏం జరిగింది. ఎందుకంటే కడుపు కోత. నువ్వు గన్న అమ్మాయిని నీ దగ్గర పెట్టుకోకుండా సౌతి దగ్గర ఎందుకు పెట్టాల్సి వచ్చింది నీ బిడ్డను? అదే నీ బిడ్డ ఎప్పుడు నీతో మాట్లాడేది కాదా ఫోన్ లో? మీ ఇద్దరికి ఒక తల్లి బిడ్డ సంబంధం అనేది లేదు. కనీసము నీ బిడ్డ చనిపోయిందన్న బాధ కూడా నీ ముఖంలో కనిపించట్లేదు. నీ బిడ్డ నీతో కొంచెం ఎఫెక్షన్ ఉంటే అక్కడ సౌతితో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో నీతో కొంచెం షేర్ చేసుకునేది కదా. ఈ ప్రాబ్లం జరగకపోయేదేమో కదా. తెలిసిన తర్వాత ఎవరిని మీ ఆయన తిట్టుకున్నావా లేదంటే మీ సౌతిని తిట్టుకున్నావా? మహేశ్వరి అనే అమ్మాయి ఎవరైతే ఉన్నారో చనిపోయిన అమ్మాయి, వాళ్ళ మదర్ ఫస్ట్ వైఫ్ కూతురు కాబట్టి వాళ్ళ మదర్ ఉన్నారు, ఆమె మాటల్లో విందాం అసలు ఏం జరిగింది. ఎందుకంటే కడుపు కోత ఇక్కడ మిగిలింది. అంటే బిడ్డే హైదరాబాద్ లో ఉండి ఏదో చదువుకొని గొప్ప చదువులు చదివి ఏదైనా జాబ్ తెచ్చుకుంటదేమో అన్న నమ్మకంతో హస్బెండ్ దగ్గర వదిలేసింది. ఈ రోజు ఆమె కడుపు అంటే ఎందుకంటే కన్న వాళ్ళకి తెలుసు ఆ బాధ ఎట్లుంటది అనేది, మనకు తెలియదు. ఆమె ఏంటి అసలు ఆమెకి ఎప్పుడు తెలిసింది? మరి ఇప్పటి వరకు ఎవరైతే సెకండ్ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆమె చంపిందని ఎప్పుడు తెలిసింది? అసలు ఏం జరిగింది? ఆమె ఫీలింగ్ ఏంటి? ఎందుకు వదిలేసింది? మరి ఆమె బిడ్డను ఆమె దగ్గర ఉంచుకోకుండా ఆమె మాటల్లో విందాం. మహేశ్వరి నీ ఫస్ట్ కూతురమ్మా? ఓకే, ఇప్పుడు మీరిద్దరు ఎందుకు విడిపోయారమ్మా? మీ అమ్మాయిని, నువ్వు గన్న అమ్మాయిని నీ దగ్గర పెట్టుకోకుండా సౌతి దగ్గర ఎందుకు పెట్టాల్సి వచ్చింది నీ బిడ్డను? అదే కోర్టు ద్వారా కొడుకు నీ దగ్గర ఉండాలమ్మా, బిడ్డ ఆయన దగ్గర ఉండాలి. ఓకే, కోర్టు త్రూగా కోర్టు చెప్పినట్టుగా ఫాలో అవుతున్నారు మీరు. ఓకే, మీరిద్దరు ఎందుకు విడిపోయారమ్మా? మీ ఆయన మీరు ఎందుకు విడిపోయారు? నాకు కొంచెం హెల్త్ బాగలేదు. హెల్త్ బాగలేకుంటే హాస్పిటల్కి ఎక్కడ అయినా చూపెట్టాలి నాకు. అయితే పక్కన ఇది చేసిండు. ఓకే, పక్కన నువ్వు పక్కన ఉండు, నేను ఏదైనా ఇది చేసుకుంటా. మా అత్తమామలు ఉన్నారు అప్పుడు. ఓకే, ఇక అన్ని చెప్పిర్రు. అయితే నేను నా బిడ్డను తీసుకొని నా కొడుకుని తీసుకొని నేను పక్కకున్నా. నీకు విడాకులు అయిన తర్వాత ఇంకో పెళ్లి చేసుకున్నాడా? విడాకులు కాలే నాది. కాకముందే ఇంకో పెళ్లి చేసుకున్నా అంటే మీ దాంట్లో అట్లా ఉంటుందా? అట్లా చేసుకోవచ్చా? అట్లా దొంగసారితోటి తీసుకొచ్చిండు. ఓకే, ఈ రోజు ఒక మాట, ఇప్పుడు బయట వాళ్ళు నువ్వు తీసుకున్న లైట్ తోనే అంటే నువ్వు పట్టించుకోనందుకే నీ బిడ్డని చంపేయడం జరిగిందని కొంతమంది అనుకుంటారు. నీ బిడ్డకి ఇంకో మ్యారేజ్ అయింది, ఇది సెకండ్ మ్యారేజ్ చూశారు ఈ అమ్మాయికి. ఆ సెకండ్ మ్యారేజ్ కాబట్టి ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆయన కొంచెం ఆస్తి ఎక్కువ అడిగారు కాబట్టి హైదరాబాద్ లో ఉన్న ఒక ఇల్లు ఇద్దాం అనుకున్నారు. ఆ ఇల్లు కోసమే ఈ సౌతి నీ బిడ్డని చంపేయడం జరిగింది. నీకు ఎప్పుడు తెలిసింది? ఎందుకంటే కన్నది నువ్వు కాబట్టి ఆ కడుపు కోత ఎట్లుంటుందో నీకే తెలుసా బాధ? అదే 4 నెలల తర్వాత తెలిసింది సార్ నాకు. 4 నెలల తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పిర్రు ఇలా చెప్తే నా దగ్గర రాలే. నాకు ఏ రోజు సమాధానం ఫోన్లో కూడా మాట్లాడలే. నాకు ఏ రోజు నాతోటి మాటలు లేవు, ముచ్చటలు లేవు. ఓకే, నీ బిడ్డకి ఏ వయసులో ఉన్నప్పుడు కోర్టులో మీకు జడ్జిమెంట్ జరిగి బిడ్డే ఆయన దగ్గర ఉండాలి, కొడుకు నీ దగ్గర ఉండాలి? చిన్న పాప. నీ బిడ్డ ఎప్పుడు నీతో మాట్లాడేది కాదా ఫోన్ లో? ఏ రోజు లేదు, ఏ రోజు కలిసి లేదు, ఫోన్ లో మాట్లాడలేదు, ఏది లేదు. మీ ఇద్దరికి ఒక తల్లి బిడ్డ సంబంధం అనేది లేదు? ఏది లేదు. ఓకే, ఎప్పుడు ఫోన్ చేసి నీతో మాట్లాడలేదా అమ్మాయి? మా తమ్ముని పెళ్లి అయినప్పుడు మా తమ్ముడు వచ్చి తీసుకొచ్చిండు మా ఊరికి. కాదు తల్లి, ఆమె చిన్నపిల్ల, ఆమెకంటే చిన్నప్పుడే అటు పంపించారు కాబట్టి ఆమెకి తల్లి ప్రేమ దొరకకపోవచ్చు, లేదంటే డాడీ బిజీ ఉంటాడు కాబట్టి. ఇప్పుడు సౌతి తల్లి దగ్గర ఆమెకు పుట్టలేదు కాబట్టి ఆ ప్రేమ ఉండదు. నువ్వు అన్నావు కదా నీ బిడ్డ మీద నీకు ప్రేమ లేదా? ఉంది, నాకు ప్రేమగా నాకు దూరం చేసారు. కాదమ్మా, ఎంత దూరం చేసినా ఫోన్ లో మాట్లాడేదానికి, ఇక్కడ రావచ్చిన చూడేదానికి రైట్స్ లేవని చెప్పిరా కోర్టు? ఉండదు అట్లా. కోర్టు చెప్పలే, మా అత్తలు, మా మామలు, మా భర్త వాళ్ళు చెప్పారు. నువ్వు కన్న బిడ్డనే కదా. కోర్టులో ఏమన్నారంటే బాబుకు పాపకు ఇద్దరికి మంచిగా సంబంధం మంచిగా చూడాలి, వాళ్ళు బడి పోతారు, వాళ్ళ మొత్తం బడి ఫీజులు కట్టాలి, వాళ్ళ పాపకు మీరు ఇద్దరు పోయి చూడాలి, బాబుకు చూడాలి అని కోర్టు. ఎన్ని సంవత్సరాలు ఉన్నది ఇప్పుడు చనిపోయినప్పటికీ? ఎన్ని సంవత్సరాలు ఉన్నది మీ బిడ్డ ఇప్పుడా? 37 కావచ్చు. 27, 37 ఉంటది చిన్నమ్మాయి, 27 ఏళ్ళు. ఓకే, కొంచెం అంటే ఇప్పుడు మీరిద్దరు విడిపోవడానికల్లా నీకు మైండ్ సెట్ బాగలేకనా, లేదంటే మీరిద్దరు గొడవలు పడా? ఏం జరిగింది అసలు? నాకు హెల్త్ బాగలేదని గొడవ పెట్టి గొడవ పెడితే నేను ఇక నువ్వు పక్కకుండు, నేను బిడ్డను తీసుకుంటా, నువ్వు కొడుకు తీసుకోవాలి అంటే పెద్ద మనిషి దువార అయింది అది. ఓకే, నీకేమన్నా నెలకింత ఇవ్వడం గానీ, లేదంటే నీకేమన్నా ఇప్పుడు పిల్లలు ఉన్నారు కాబట్టి కొడుకున్నాడు కాబట్టి ఏమైనా ఆస్తి రాసేయడం గానీ ఇవేమన్నా జరిగినాయి? ఏది జరగలేదు. అమ్మ, కనీసము నీ బిడ్డ చనిపోయిందన్న బాధ కూడా నీ ముఖంలో కనిపించట్లేదు. ఏంటి అంటే మీ ఇద్దరి మధ్యలో ఎఫెక్షన్ లేకనా, లేదంటే మీరిద్దరు మాట్లాడుకోకపోయే వల్ల ఏంటి అసలు? మేమిద్దరు మాట్లాడతలేం కదా.
ఎన్నేళ్ల నుంచి మాట్లాడుకోలేదు మీ బిడ్డని మీరు? పుట్టిన ఇక చిన్నప్పటి నుంచి ఇటే వచ్చింది, ఇటే ఉండిపోయింది, నేను అటు ఉండిపోయినా. కనీసం మీ పాపకి మా అమ్మ ఈమె అని గుర్తుందా? ఎప్పుడైనా మాట్లాడేదా? ఏదైనా ఫంక్షన్ లో కలిసిన ఫంక్షన్ వచ్చినప్పుడు కలిసింది, మా తమ్ముని పెళ్లి వచ్చినప్పుడు కలిసింది, వాళ్ళ మా మామ చచ్చిపోయినప్పుడు వచ్చింది. మాట్లాడేదా నీతో? మాట్లాడుతుంది. ఏం మాట్లాడింది అప్పుడు నీతో? మమ్మీ ఎందుకు నాకు వదిలిపెట్టిపోయినావు అని అంటే, మీ డాడీ నీకు చూస్తా అని తీసుకున్నాడు, నేను వెళ్ళిపోయినా అని నేను. అమ్మ నేను ఒక మాట చెప్తా తల్లి, ఇప్పుడు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ పిల్లలు కనిపించకపోతేనే దాంట్లో పానం అంత ఎటో అవుతుంటది, సరే ఇప్పుడు కోర్టు వాళ్ళు సాధాలని చెప్పినా నీ దగ్గరికి రావద్దు అనేది కోర్టు చెప్పలే కదా. కనీసం ఈ క్వశ్చన్లు ఎందుకు అడుగుతున్నా అంటే, నీ బిడ్డ నీతో కొంచెం ఎఫెక్షన్ ఉంటే అక్కడ సౌతితో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో నీతో కొంచెం షేర్ చేసుకునేది కదా, నీకు చెప్పేది కదా, ఈ ప్రాబ్లం జరగకపోయేదేమో కదా. ఏది చెప్పలేదు సార్, ఏది చెప్పలేదు. నీతో ఎప్పుడైనా మాట్లాడినప్పుడు పిన్ని ఇట్లా అంటుంది, నన్ను ఇట్లా సతాయిస్తుందని ఏమైనా చెప్పింది? ఏమని చెప్పేది పిన్ని? మీ సౌతి గురించి ఏమని చెప్పేది నీకు? అసలు ఆ ముచ్చటే వచ్చేది కాదు, ఆ ముచ్చటే వచ్చేది కాదు మీకు అసలు? ఏ రోజు లేదు. అప్పుడు ఒకసారి మా ఇద్దరు కొడుకులకు ఫోన్ చేసింది, పిన్ని కొట్టిందట. ఈమెను కొట్టిందా? చిన్న బిడ్డ కొట్టిందట, మంచం మీద పండుకుంటే కొట్టిందట. కొడితే నేను తమ్ముడు నేను చచ్చిపోతానా అని ఫోన్ చేసిందట ఇద్దరు కొడుకులకు, నా చెల్లె కొడుకు నా కొడుకు. అయితే వాళ్ళు ఏం చేసారు, మమ్మీ జనిగంలో ఉంది, నువ్వు ఎందుకు చచ్చిపోతావు, మన ఇంటికి వచ్చేసి అమ్మమ్మల ఇంటికి అని ఇద్దరు తమ్ముళ్ళు రప్పించారు. రప్పిస్తే నా దగ్గర నేను జనిగంలో తీసుకుపోయి మా అమ్మమ్మల ఇంటికి మా అమ్మ ఇంటికాడ తీసుకుపోయినా. తీసుకుంటే నైట్ మళ్ళీ ఎవరో వాళ్ళ దోస్తు పాప అట ఫోన్ చేసింది, అయితే నేను వెళ్ళిపోతా మమ్మీ, ఇక్కడ ఉండను నేను, మళ్ళీ మా డాడీ నాకు తెలిసిపోతే నాకు చంపేస్తాడు అని చెప్పింది. ఫోన్ మీ దగ్గరికి అప్పుడు వచ్చినప్పుడు డాడీ తిడతాడు కొడతాడని కావచ్చు, లేదంటే పిన్ని ఇట్లా అంటదని కావచ్చు, ఏమైనా షేర్ చేసుకోవడం జరిగిందా? నీకు చెప్పకపోయినా మీ అమ్మకు కావచ్చు, లేదంటే నీ కొడుకు కావచ్చు, ఏదైనా చెప్పిన విషయాలు ఏమైనా సందర్భాలు వచ్చినాయి? ఏం చెప్పలేదు. ఓకే, ఇప్పుడు మీ అమ్మాయి చనిపోయింది, ఏంటి ఏం కోరుకుంటున్నాం? నీకు లలితకు సత్యదాగా ఇది చేయాలి, దాంట్లోనే ఉంచాలి. ఇప్పుడు నాకు న్యాయం జరగాలంటే, మీరు న్యాయం జరగాలంటే ఇప్పుడు ఇక్కడ ఏమైపోతుందంటే, కనీసం చెయ్యి ఇరిగింది కాలు ఇరిగింది అనే ఒక బాధ వస్తేనే తట్టుకోలేరు. అంటే ఇప్పుడు నీకు మొదటిగా నీకు ఏ రోజు తెలిసింది మీ అమ్మాయి చనిపోయిందని కావచ్చు, లేదంటే చంపేశారని కావచ్చు, నీకు ఎప్పుడు తెలిసింది? ఇప్పుడు వారం కూడా కాదు సార్, ఒక వారంలో తెలిసింది నాకు. తెలిసిన తర్వాత ఎవరిని, మీ ఆయనని తిట్టుకున్నావా లేదంటే మీ సౌతిని తిట్టుకున్నావా? ఇగో ఇద్దరు చేసిర్రు కావచ్చు, ఈయన తెలియకుండా ఆమె ఎట్లా చేస్తుంది? ఇద్దరు సమాధానం, ఇద్దరు ఏం చేసిర్రు, ఎక్కడో పారిపోయిందని అంటారు, చచ్చిపోయిందని అనలే కదా, పారిపోయింది, ఎవరు పిల్లని తీసుకొని వెళ్ళిపోయిందని అన్నారు. ఆమె ఎందుకు ఫోన్ లోపల ఉంది, ఇంట్లో ఆధార్ కార్డు ఉంది, ఆమెకు చంపేసిర్రు. ఫోన్ ఇంట్లోనే ఉంది, అమ్మాయి ఏడికన్నా ఎవరన్నా తీసుకొని పోయినా లేదంటే పారిపోయినా ఫోన్ తీసుకొని అదే నేను కూడా అదే బాధపడ్డా మరి, నేను కూడా అదే బాధపడ్డా. అయితే ఫోన్ ఇంట్లోనే ఉంది, ఆధార్ కార్డు ఇంట్లో ఉన్నదంటే ఈమె ఎక్కడైనా పోతే ఫోన్ తీసుకుపోతుంది, ఆధార్ కార్డు తీసుకుపోతుంది, కానీ వీళ్ళిద్దరు ఏదో చేసి నా బిడ్డకు చంపేసిర్రు. ఓకే, 4 నెలలు జరిగింది కదమ్మా అమ్మాయి లేదని చెప్పి, మరి 4 నెలలకోలే నా బిడ్డే కనిపించట్లేదు అని పోలీస్ స్టేషన్ కంప్లైంట్ మీరెందుకు ఇవ్వలేదు? మాకు తెలియదు కదా సార్, మాకు తెలియదు, మాకు ఎక్కలేదు కదా అసలు. అంటే అమ్మాయి లేదు వెళ్ళిపోయింది అన్న విషయం ఎప్పుడు తెలిసింది? ఏ రోజు లేదు, వారం రోజుల మా తమ్మునికి ఫోన్ చేసిర్రు, మా తమ్ముడు ఆనే ఉంటాడు. మీరు రెగ్యులర్ గా టచ్ లో ఉంటారు కాబట్టి మీకు పెద్ద ఐడియా లేదు, అంటే అట్లనే ఉన్నదేమో మంచిగా చూసుకుంటుందేమో. అయితే నాకు సమాధానం బాబు ఫోన్ చేసిండు, రమేష్ బాబు ఫోన్ చేసిండు, ఇలా జరుగుతుంది అక్క, నీ బిడ్డ ఏడపోయింది ఎక్కడ ఉంది అని ఆయననే నాకు ఊకే ఫోన్ చేసి మాట్లాడేది బాబు. వీళ్ళు ఎవరు చెప్పలే నాకు, ఇట్లా పోయింది ఇట్లా పోయింది. మీ అమ్మాయి చనిపోయిందని తెలిసిన తర్వాత మీ ఆయన ఏం అడిగారు? ఫస్ట్ మా ఆయనకి ఏం అడగలే, ఇక ఏం చేసిర్రు మీరు, ఎక్కడ పెట్టిర్రు, ఏంది పాపకు మంచిగా ఉందా లేదా అని చెప్పినావు. మరి ఇన్ని రోజులు ఎందుకు దాచిపెట్టినావు, ఎమ్మడే కంప్లైంట్ చేస్తామేంది అంటే, నా బిడ్డ నా పరువు పోతుందా అని చెప్పిండు. నా పరువు పోతుంది, నా బిడ్డది నాది పరువు పోతుంది అని చెప్పిండు. ఇప్పుడు మీకు మీ ఇద్దరికి అంటే విడిపోయిన తర్వాత కూడా మీ అత్తగారింటికి ఇక్కడ ఇదే కదా మీ అత్తగారు ఇదే వచ్చిపోయేదానివా? మీ కొడుకు గాని మీరు వచ్చే వల్ల ఇప్పుడు అమ్మాయి ఏదో పాప చనిపోయింది కాబట్టి రావడం జరిగింది ఇక్కడికి. అప్పుడు మా మామ చనిపోయినప్పుడు ఒకసారి వచ్చిన, ఇప్పుడు మా బిడ్డ నిన్న వచ్చిన. మీ బిడ్డ చనిపోయిందని తెలిసినప్పుడు ఏంటి ఏమనిపించింది నీకు మనసులో? మనసులో ఏమనిపించింది అంటే, నా బిడ్డ పోయింది, నాకు ఎట్లా, నా కొడుకు భాగం లేదు, ఏది లేదు, నా కొడుకు ఎవరు ఏం చేస్తారు అని వచ్చినాడు.
ఏ రోజు లేదు వచ్చుడు పోవుడు. 27 ఏళ్ళు పెంచిన కూతుర్ని పొట్టన పెట్టుకున్నారు. కాకుంటే నా పిల్ల నా బిడ్డ నాతోటైనా పంపిస్తే నేనైనా ఎక్కడైనా ఇచ్చేద్దును. నేను సాదుకుందును. నేను సాదుకొని ఎక్కడైనా పిల్లని చూసి అయినా పెళ్లి చేద్దును. నేనైనా చేద్దును అని బాధ రాదా సార్? 9 నెలలు కడుపులా ఇది చేసిన కదా చిన్నప్పటి నుంచి. అదే నేను పెళ్లి చేయను, ఏం చేయను, నీ తల్లి గారి ఇంటికాడ ఏం పో, నీ తల్లి దగ్గర పోంటే నేనైనా మంచిగా సాదుకుందును. కొడుకుకు సాదుకున్నా కదా, పని చేసి సాదుకుంటున్నా. పాపకు కూడా పని చేసి కూలు నాలి చేసి ఇద్దరికి సాదుకుంటున్నాను మంచిగా. అప్పుడే కోర్టు అదే డిస్కషన్ జరిగినప్పుడు, కోర్టు సమక్షంలో జరిగినప్పుడు నా ఇద్దరు పిల్లల్ని నేనే సాదుకుంటాను ఎందుకు అడగలేదు? నేను అడిగిన సార్, ఇద్దరికి నేను సాదుకుంటా అంటే అమ్మాయి నా దగ్గర ఉంటది, బాబు ఇళ్ళ దగ్గర ఉండాలని పెద్ద మనిషి డిలీట్ చేసి కులం పంచాయతీ చేసి. మరి ఈ రోజు పెద్ద మనుషులు ఏం అడుగుతున్నాను? నీ బిడ్డ చనిపోయింది, ఇప్పుడు నా బిడ్డ చనిపోయింది, ఎట్లా చనిపోయింది, దాని కారణం ఎవరు అని అడుగుతున్నా. ఓకే, నీ బిడ్డని ఎవరైతే నీ సౌతి ఉన్నారో అదే అంటారు కదా, సౌతి అంటారు కదా, మీ సౌతి ఎవరైతే ఉన్నారో మీ సౌతిని ఉంచుకున్న ఆయన ఇద్దరు కలిపి చంపడం జరిగింది. ఏం న్యాయం కోరుకుంటున్నావు? రాజు అంటే ఇప్పుడు పొలిటికల్ గా కావచ్చు, లేదంటే ఇంకా వేరే విధంగా కాదు, ఏం న్యాయం జరగాలనుకుంటున్నావు? నాకు న్యాయం జరగాలి. నాకు ఏదైనా నా బిడ్డది ఏదైనా ఉంటే నాకు ఆస్తి రావాలి, నాకు హక్కు ఉంటది. నా బిడ్డది ఎంత ఇష్టమని. అంటే బిడ్డ చచ్చిపోయినా బాధ లేదా అమ్మా? ఓన్లీ ఆస్తి మీదనే ఉందా మీకు? ఆస్తి మీద ఏం లేదు సార్. ఇగో నాకు ఏం జరగాలో మీకు న్యాయం చేస్తే ఏదైనా ఉంటది, న్యాయం చేయాలి నాకు. అంటే నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు మా బిడ్డకి ఏం వస్తుందో అదే ఆస్తి కావాలంటే అది వేరు. నీ బిడ్డని చంపిన కేసు పెట్టుండు సార్, లలిత మీద కేసు పెట్టుండు. ఎవరు పెట్టాలా? మీరు పెట్టాలి. ఏ రోజైనా బయటికి రావద్దు. నేను బయటకు వస్తే ఏం చేస్తావు? నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది, ఏం చేస్తావు? నా దగ్గర మాట్లాడినా నేను నా బిడ్డ ఎట్లా పోయిందో అట్లా పోవాలా, ఇట్లా కోరుకుంటున్నాను నేను. ఓకే ఓకే, చూసారు కదా వాళ్ళమ్మ మాటలు ఇవి. ఎందుకంటే ఆమెకి నాకు తెలిసి కొంచెం ఎఫెక్షన్ అనేది లేదు ఇద్దరికి, తల్లి బిడ్డలకి. చిన్నగా ఉన్నప్పుడే ఫాదర్కి ఇచ్చేసారు కాబట్టి ఈమె నాకు తెలిసి మమ్మీ డాడీ ప్రేమ అనేది నాకు తెలిసి అమ్మాయికి తెలియదు అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు సౌతి తల్లి ఎప్పుడైనా సౌతి తల్లి. ఈరోజు ఒకరేమో ఒక దళిత అమ్మాయిని 4 నెలల ప్రెగ్నెంట్ అమ్మాయిని చంపుతారు, ఒక బంజారా అమ్మాయి వచ్చేసి ఒక 3 పిల్లలు చంపింది. ఇక్కడ చూడు, అంటే ఇలాంటి ఘటనలు చూస్తుంటే మనుషులు సమాజం ఎటుపోతుంది? అసలు సమాజం అసలు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? కనీసం మనుషులను చంపుకోవడం అంటే గొర్రెలను కదా మేకలను కదా కోసినట్టు ఉంది తప్ప అసలు మనుషులకు విలువ లేకుండా అవుతుంది ఇక్కడ. ఈరోజు 27 ఏండ్ల అమ్మాయి అంటే ఆస్తి కోసం ఇంత లత్కోరుగా ఆలోచించే విధానం కావచ్చు, మరి ఇంత గలీజ్గా థింక్ చేసే విధానం కావచ్చు. అంటే కనీసం ఇప్పుడు ఆమెకు కూడా ఒక బిడ్డ ఉంది, మరి ఆ బిడ్డకే ఇలాంటిది జరిగినప్పుడు ఆమె కడుపు ఎంత బాధపడుతుంది, ఆమెకి ఎంత బాధ అనిపిస్తుంది, మరి ఎదుటి తల్లికి అంత బాధ అనిపిస్తుంది అని ఎందుకు ఆలోచించలేదు ఆమె అనేది ఒకసారి మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి ఈ మధ్య. యాక్చువల్లీ మీకు కూడా తెలుసు, ఈ మధ్య నేను ఈ సంఘటనల మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి వచ్చింది. ఒక్కొక్క సంఘటన జరుగుతుంటే చిన్న పిల్లలను పొట్టన పెట్టుకొని వీళ్ళ జీవితాలతో ఆడుకొని ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలి? ఎందుకంటే ఆమెకు అంత మెచ్యూరిటీ లేనట్టుంది మేబీ. ఎందుకంటే తల్లి బిడ్డకు కూడా కొంచెం ఎఫెక్షన్ కూడా లేదు. మీరు వేరే అనుకోవద్దు, ఆమె మాట్లాడింది ఆమె కనీసం కళ్ళకే నీళ్ళు వస్తలేవు, ఆమెకు ప్రేమ లేనట్టు ఆ విధంగా అనుకోవద్దు. ఎందుకంటే ఎఫెక్షన్ అనేది లేదు వాళ్ళకి. చిన్నప్పటి నుంచి ఫాదర్ దగ్గరే ఉంది కాబట్టి, కొడుకు ఈవిడ దగ్గర ఉన్నారు కాబట్టి అంత ఎఫెక్షన్ లేదు. ఎంత ఎఫెక్షన్ లేకపోయినా ఆమె కడుపున పుట్టిన అమ్మాయి కాబట్టి ఆ బాధ అనేది ఉంటుంది. ఆల్రెడీ 3 days 2 days అవుతుంది ఇది జరిగి కూడా. అసలు ఇది ఏ విధంగా న్యాయం జరగాలి ఏంటనేది అది మరి పోలీసు వాళ్ళు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు ఏంటి ఒకసారి చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.